హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాష్ట్రంలో 1 ఎకరం లోపు పొలం ఉన్నటువంటి రైతులందరికీ సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్నటి రోజున రైతు భరోసా పథకం కింద తొలి విడత నిధులు రూ. 6,000 బ్యాంకు అకౌంట్లోకి బటన్ నొక్కి విడుదల చేశారు. అయితే నిన్న ఆదివారం ఉండడంతో బ్యాంక్ అకౌంట్లోకి రూ. 6,000 ఎవ్వరికీ కూడా పడలేదన్నమాట. సో, అందువల్ల ఈరోజు ఉదయం నుంచి ఈ రూ. 6,000 బ్యాంక్ అకౌంట్‌లోకి విడుదల చేస్తుంది ప్రభుత్వము. డైరెక్ట్‌గా మీకు డీబీటీ విధానంలో బ్యాంక్ అకౌంట్‌లోకైతే పడతాయన్నమాట ఈ డబ్బులనేది. ముఖ్యంగా ఈ రూ. 6,000 అనేది ఏ బ్యాంకు ఖాతా కలిగినటువంటి రైతులకు ముందుగా పడుతుంది? ఈ రూ. 6,000 పడకపోతే ఏం చేయాలి? పడాలంటే ఏమేం పనులు చేసుకోవాలి? ఆన్‌లైన్‌లో పేమెంట్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి? అలాగే ప్రభుత్వము కొత్త వారికి కూడా అవకాశం అయితే ఇచ్చింది. రైతు భరోసా పథకానికి ఇంతవరకు ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉన్నట్లయితే ఈ తేదీ లోపల ఇక్కడికి వెళ్ళి అప్లై చేసుకోండి అనేది చెప్తూ ఉన్నారు. అయితే ఎప్పటి లోపల కొత్త అప్లికేషన్స్ పెట్టుకోవాలి, ఎక్కడికి వెళ్ళి దరఖాస్తులు చేసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి, ఇవన్నీ కూడా పూర్తిగా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. వీడియోను తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఫైనల్గా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్లో అడగండి, నేను రెస్పాండ్ అయితే అవుతాను. ఫస్ట్ టైం ఛానల్ చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ను ఆన్లో పెట్టుకోండి. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్ కూడా విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషనే అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్లో లింక్ పెట్టినాను, క్లిక్ చేసి జాయిన్ అయితే అవ్వండి. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసేయండి. ఉదయం నుంచి ఇప్పటి వరకు ఎవరికి అయినా ఈ రైతు భరోసా పథకం తొలి విడత కింద రూ. 6,000 బ్యాంకు అకౌంట్లోకి పడి ఉన్నట్లయితే, మెసేజెస్ కనుక వచ్చినట్లయితే ఒకసారి కమెంట్లో పెట్టండి. అండ్ దీంతో పాటుగా టెలిగ్రామ్ ఛానల్ ద్వారా చాట్లో స్క్రీన్ షాట్ రూపంలో ఆ మెసేజ్ని తీసి సెండ్ చేయండి. ఎందుకంటే నలుగురికి తెలుస్తుంది, అందువల్ల మిమ్మల్ని సెండ్ చేయమంటున్నాను. తప్పకుండా సెండ్ చేయండి. లేట్ చేయకుండా వివరాలకు కనుక వచ్చేసినట్లయితే, తెలంగాణ ప్రభుత్వము నిన్నటి రోజున ఎకరం లోపు పొలం ఉన్నటువంటి రైతులందరికీ ఈ రైతు భరోసా పథకం తొలి విడత కింద దాదాపుగా 3,590 కోట్ల రూపాయల చొప్పున మనకు 90 కోట్ల రూపాయలను రైతుల బ్యాంక్ అకౌంట్లోకి అయితే విడుదల చేసింది. బట్ నిన్న ఆదివారం ఉండడంతో ఎవరికీ కూడా డబ్బులనేది నిన్న పడలేదన్నమాట. ఎందుకంటే బ్యాంక్స్ అన్నిటికీ కూడా హాలిడే కాబట్టి. సో, అందువల్ల ఈరోజు ఉదయం నుంచి కూడా బ్యాంక్ అకౌంట్‌లోకి అయితే జమ అవుతూ ఉన్నాయి. ఒకసారి మీ యొక్క మొబైల్ ఫోన్‌లో మెసేజెస్ చెక్ చేసుకోండి. ఈ రైతు భరోసా పథకం రూ. 6,000 పడి ఉన్నట్లయితే మీకు మెసేజెస్ వస్తాయి. లేదు అనుకుంటే కొంతమందికి ఈ సర్వర్ ఇష్యూస్ వల్ల మెసేజెస్ కూడా రావు. కొంతమందికి రాకపోవడంతో మీరు డైరెక్ట్‌గా బ్యాంక్ అకౌంట్ దగ్గర బ్యాంక్‌కి వెళ్ళి బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకోండి. లేదు మీ దగ్గర ఫోన్‌పే, గూగుల్ పే లాంటివి ఉన్నా కూడా అందులో కూడా చెక్ చేసుకోండి ఆ అకౌంట్‌కి. ఓకేనా? సో, మీకు ఇదివరకు పడుంటాయి కదా! రైతు భరోసా నిధులనేటువంటివి. సో, ఇప్పుడు కూడా సేమ్ అదే బ్యాంక్ అకౌంట్‌కి పడతాయి. ఆ బ్యాంక్ అకౌంట్‌కి ఫోన్‌పే లాంటివి ఉన్నట్లయితే ఒకసారి చెక్ చేసుకోండి. దాని తర్వాత మనకు రెండో విడతలో దాదాపుగా 2,650 కోట్ల రూపాయలను 20 రోజుల తరువాత విడుదల చేయబోతున్నట్లు చెప్తూ ఉన్నారు. వెంటనే మనకి ఈ రైతు భరోసా పథకం రెండో విడత నిధులనేటువంటి వాటిని కూడా విడుదల చేయబోతున్నారు. ఇక మూడో విడత కింద 2,760 కోట్ల రూపాయలను ఏప్రిల్ నెలాఖరులోపు విడుదల చేస్తామనైతే చెప్తూ ఉన్నారు. ఓకేనా? రాష్ట్రంలోని మొత్తం రైతుల్లో 24.32 లక్షల మందికి ఎకరం వరకు, అలాగే 48 లక్షల మందికి ఎకరం కంటే ఎక్కువ వ్యవసాయ భూములు ఉన్నట్లు అధికారులు గుర్తించారనమాట. సో, ప్రస్తుతం మనకి ఎవరికి రిలీజ్ చేశారంటే, ఎకరం లోపు పొలం ఉన్నటువంటి రైతులకైతే రిలీజ్ చేశారు. సో, నెక్స్ట్ సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్‌లో రిమైనింగ్ రైతులు ఎవరైతే ఉంటారో, సో, వాళ్ళకైతే రిలీజ్ చేస్తారనమాట. అలాగే థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్. సో, యాక్చువల్‌గా మనకు ఈ రైతు భరోసా పథకం కింద ఏడాదికి 2 ఇన్‌స్టాల్‌మెంట్స్ చొప్పున రూ. 6,000 అయితే రిలీజ్ చేస్తారు. బట్ ఈసారి మనకు ఈ రిలీజ్ చేసే విధానంలో మార్పులు, చేర్పులైతే చేశారు. సో, 3 ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో డివైడ్ చేసి రైతులందరినీ కూడా వాళ్ళందరికీ రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఎకరంలో పొలం ఉన్నటువంటి వాళ్ళందరికీ నిన్నటి రోజు రిలీజ్ చేశారు. ముందుగా ఏ బ్యాంక్ అకౌంట్ కలిగినటువంటి వాళ్ళకు జమ అవుతుందంటే, మీకు డీబీటీ విధానంలో జమ చేస్తారు కాబట్టి డైరెక్ట్‌గా ఈ డబ్బులనేది మీకు
ఆర్బీఐ బ్యాంక్ ద్వారా డీబీటీ విధానంలో మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి పడిపోతాయి. సో మీ ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ అయ్యి ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు అనేది పడుతుందండి ఖచ్చితంగా. వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నెంబర్ను ఎంటర్ చేసి రిలీజ్ చేయరు విడుదల చేసేటప్పుడు. డైరెక్ట్గా ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసేసి ఆ ఆధార్ కార్డుకి ఫెచ్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్కి పడిపోతుంది అనమాట. అలాగే రిలీజ్ చేసేస్తారు. అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసి పెట్టుకోండాలి మీరు ఆ బ్యాంక్ అకౌంట్కి. ఆ బ్యాంక్ అకౌంట్కి ఈకేవైసీ అప్డేట్ కూడా చేయించుకో ఉండాలి. సో పనిచేస్తున్నటువంటి మొబైల్ నెంబర్ లింక్ అయినా మీకే మంచిది. ఎందుకంటే అమౌంట్ పడిందా లేదని మెసేజ్ రూపంలో వస్తూ ఉంటాయి మీ మొబైల్ ఫోన్కి. ఇలాగా ఇప్పుడు నేను ఏవైతే పాయింట్స్ చెప్పానో ఇవి లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్కి ముందుగా జమ అయిపోతాయి. మీ దగ్గర బ్యాంక్ అకౌంట్ ఉంది, దానికి ఆధార్కి లింక్ లేకపోయినట్లయితే, ఏ బ్యాంక్ అకౌంట్ మీ యొక్క ఆధార్ కార్డుకి కనుక లింక్ లేకపోయినట్లయితే డబ్బులు అనేటివి రావన్నమాట మీకు. సో ఏదో ఒక అకౌంట్ అనేది దానికి లింక్ అయ్యి ఉండి దానికి ఎన్పిసిఐ లింక్ చేసుకొని ఉండాలి మీరు. ఆ బ్యాంక్ అకౌంట్ పనిచేస్తూ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే ఈకేవైసీ కూడా అప్డేట్ చేయించుకొని ఉండాలి. ఇవన్నీ ప్రాపర్గా ఉంటే నగదు అనేది మీకు పడుతుంది, లేదంటే పడదు. దాంతో పాటుగా ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి డబ్బులు అనేది మీకు 6,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్లోకి పడాలి అంటే ఖచ్చితంగా మీ పొలం వివరాలు మొత్తం కూడా ఈ క్రాప్ నందు నమోదు చేసి పెట్టుకోండాలి. 11 అంకెల యూనిక్ ఐడి రిజిస్ట్రేషన్ నెంబర్ మీ దగ్గర ఉండాలన్నమాట. మీరు ఆ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని ఉండాలి. అలాగే మీ ఆధార్కి పట్టాదార్ పాస్బుక్కి రెండిటికి కూడా లింక్ అయి ఉండాలి. ఆధార్తో అనుసంధానం అయి ఉండాలన్నమాట. సో అప్పుడే ఈ 6,000 రూపాయలు పడతాయి, లేదంటే రావన్నమాట. ఇప్పుడు నేను ఏవైతే పనులు చెప్పానో ఇవన్నీ కూడా కంపల్సరీగా ప్రతి ఒక్క రైతు కూడా చేసుకొని ఉండాలి. మీకు బ్యాంక్ అకౌంట్లోకి 6,000 రూపాయలు పడకపోవడానికి గల మెయిన్ రీజన్స్ వచ్చేసి ఇవే అనమాట. సో మీకు అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే డబ్బులు అనేది పడిపోతూ ఉంటుంది, నో ప్రాబ్లం. అండ్ దీంతో పాటుగా చాలామంది అనుకుంటూ ఉంటారు, సో మాకు ఇంకా డబ్బులు అనేది పడలేదు, మాకు అన్నీ కరెక్ట్గా ఉన్నాయని. ఎందుకంటే సో కొన్ని లక్షల మంది రైతులకు ఒకేసారి డబ్బులు అనేది రిలీజ్ చేశారు కాబట్టి సర్వర్స్ అన్నీ కూడా కొంచెం బిజీ ఉంటాయి. సో అందరికీ కూడా ఖచ్చితంగా డబ్బులు అనేది జమ అవుతుంది. సో బ్యాంక్ నుండి అందరికీ కూడా ఒక్కసారిగా ఒక్క టైంకి ఒక రోజుకి పడవు కదా. సో నిదానంగా జమ అవుతూ ఉంటాయి. ఈరోజు కొంతమందికి పడవచ్చు, రేపు కొంతమందికి పడవచ్చు, ఎల్లుండి కొంతమందికి పడవచ్చు. ఇలాగ నిదానంగా డబ్బులు అనేది పడుతూ ఉంటాయి. ఈ లోపల మీరు నేను ఏవైతే చెప్పానో అవి కనుక పెండింగ్లో పెట్టుకున్నట్లయితే ఆ పనులన్నింటిని కూడా పూర్తి చేసుకుని ఉండండి, నో ప్రాబ్లం. డబ్బులు అనేది మీకు పడిపోతుంది. సో ఫైనల్గా ఇదండి మనకు రైతు భరోసా పథకం తొలి విడతకు సంబంధించిన నిధులకు సంబంధించిన సమాచారం. మరొక 20 రోజుల్లో రెండో విడత కూడా రిలీజ్ చేస్తారు. సో మాకు రాలేదని ఎవరు కూడా టెన్షన్ పడొద్దు. నేను ఎప్పటికప్పుడు ఇన్ఫామ్ అయితే చేస్తూ ఉంటాను. ముఖ్యంగా ఏంటంటే మీకు డబ్బులు అనేది పడిందా లేదా అనే విషయం గురించి కామెంట్లో అయినా పెట్టండి, లేదు స్క్రీన్షాట్ తీసి ఆ మెసేజ్ని మన టెలిగ్రామ్ ఛానల్ ద్వారా కూడా అప్లోడ్ చేయండి. మన టెలిగ్రామ్లో కూడా పెట్టొచ్చు, నాతో కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఓకేనా, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.